Hi everyone, this is TVK. Welcome to our channel Mr. TVK Education. Freedom from English. I hope you all are doing well. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో సింపుల్గా ఇంగ్లీష్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది స్టార్ట్ చేసాం. దానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ క్లాస్ ఇవ్వడం జరిగింది, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అండ్ ప్రాక్టీస్ సెషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఒకసారి మన లాస్ట్ 2 క్లాసెస్ని ఒకసారి వాచ్ చేయండి, మన వీడియోస్ని. మీకు క్లియర్గా ఒక అవగాహన వస్తుంది అసలు ఇంగ్లీష్ అనేది సింపుల్గా ఎలా స్టార్ట్ చేయాలి అనేది. ఓకేనా? ఈరోజు ఆల్రెడీ సింపుల్గా స్టార్ట్ చేసాం. సింపుల్గా స్టార్ట్ చేసి అంతటితో వదిలేస్తామా? ఈరోజు ఏం చేయాలి? దాన్ని కంటిన్యూ చేయాలి. కాబట్టి ఆ సింపుల్గా స్టార్ట్ చేసిన ఇంగ్లీష్ని ముందుకు తీసుకెళ్ళడం ఎలా అనేది ఈరోజు మనం ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ సెషన్. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏమని, సింపుల్ ఇంగ్లీష్ని చూసాం. డూ, డిడ్, విల్ యూజ్ చేసి సింపుల్ ఇంగ్లీష్ ఎలా అనేది. ఇప్పుడు అదే ఇంగ్లీష్ని కంటిన్యూ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి కదా. ఒక పనిని సింపుల్గా స్టార్ట్ చేసి ముందుకు తీసుకువెళ్ళాలి అంటే కంటిన్యూ చేయాలి. ఆ కంటిన్యూ అనేది ఈ లాంగ్వేజ్కి కూడా అప్లై అవుతుంది. టుడే టాపిక్ ఈజ్ కంటిన్యూ. ఓకేనా? మనం స్టార్ట్ చేసిన ఇంగ్లీష్ని కంటిన్యూ చేస్తున్నాం. దీంట్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏమని, సబ్జెక్ట్స్ అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో ఒక పని చేస్తుంటారు. ఆ పని ఏ కాలంలో చేశారో తెలియజేసేవే హెల్పింగ్ వెర్బ్స్ అని. ఈరోజు ఒక పనిని కంటిన్యూ చేయాలి అంటే ఎటువంటి హెల్పింగ్ వెర్బ్స్ యూజ్ చేయాలి, ఎటువంటి హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేస్తే ఏ కాలంలో మాట్లాడుతున్నట్టు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. ఓకేనా? ఫస్ట్, యామ్, ఈజ్, ఆర్, ప్రెజెంట్, వజ్ ఆర్ వర్, పాస్ట్, విల్ బి, ఫ్యూచర్. ఓకేనా? అసలు యామ్, ఈజ్, ఆర్ అనేది ప్రజెంట్లో కంటిన్యూటీకి ఎలా ఉపయోగించాలి అంటే, ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నాం, మన కళ్ళ ముందు జరుగుతూ ఉంది, ఎట్ సెటైన్ టైంలో మన కళ్ళ ముందు జరుగుతూ ఏ పని అయితే ఉందో ఆ పనిని ప్రజెంట్లో యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేసి చెప్తాం. ఓకేనా? అదే పని గతంలో అంటే ఈ క్షణం కంటే ముందు ఎప్పుడైతే పూర్తయిన పని, అది కూడా మన కళ్ళ ముందు జరిగి లేదంటే ఎవరైనా ఒక నిర్దిష్ట సమయంలో జరుగుతుంది అని చెప్పడానికి వజ్ ఆర్ వర్ అనేది యూజ్ చేస్తాం. ఆ పనిలో కంటిన్యూటీ ఉండాలి, కళ్ళ ముందు జరుగుతూ ఉండాలి. ఓకేనా? పనిలో కంటిన్యూటీ ఉండాలి. నెక్స్ట్, విల్ బి, ఫ్యూచర్లో జరగబోతుంది, మన కళ్ళ ముందు కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో కానీ జరగబోతుంది, మనం చూసేటట్టు చెప్పగలగాలి. అటువంటి టైంలో దీన్ని యూజ్ చేస్తాం ఫ్యూచర్కి సంబంధించి. ఓకేనా? ఇప్పుడు యామ్, ఈజ్, ఆర్ అనేది ప్రజెంట్, వజ్ ఆర్ వర్, పాస్ట్, విల్ బి, ఫ్యూచర్. పాస్ట్కి ఫ్యూచర్కి సింపుల్ ఇంగ్లీష్లో ఒకలా మాట్లాడాలని చెప్పుకున్నాం. కంటిన్యూలో వజ్ ఆర్ వర్ ఆర్, ఫ్యూచర్లో విల్ బి యూజ్ చేసి చెప్పాలనుకున్నాం. మరి ప్రజెంట్లో యామ్, ఈజ్, ఆర్ అంటున్నాం కదా. అసలు ఇంగ్లీష్లో ఏదైనా ఒక పని చేస్తున్నాం, ప్రజెంట్కి సంబంధించి ఏదైనా ఒక యాక్షన్ అనేది చేస్తున్నామని చెప్పడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం యామ్, ఈజ్, ఆర్ మాత్రమే. డూ ఆర్ డస్ అనేది అన్ని కాలాలు కానీ, డిడ్ అనేది కంప్లీట్ యాక్షన్ కానీ, విల్ అనేది ఫ్యూచర్కి యాక్షన్ కానీ. ఇప్పుడు ఏమనుకుంటున్నాం, వజ్ ఆర్ వర్ అనేది మళ్ళీ పాస్ట్లో వచ్చింది, సింపుల్గాను నేర్చుకున్నాం, కంటిన్యూటీగాను నేర్చుకుంటున్నాం. విల్ అనేది ఫ్యూచర్లో వచ్చింది, విల్ బి అనేది ఫ్యూచర్ కంటిన్యూటీలో వచ్చింది. కానీ యామ్, ఈజ్, ఆర్ అనేది ప్రజెంట్కి ఇది ఒక్కటే ఉంది. డూ ఆర్ డస్ ప్రజెంట్ కాదు, అన్ని కాలాలకి. డిడ్ అనేది పాస్ట్కి, విల్ అనేది ఫ్యూచర్కి, వజ్ ఆర్ వర్ అనేది పాస్ట్కి, విల్ బి అనేది ఫ్యూచర్కి. ఓన్లీ ప్రజెంట్ సంబంధించి ఏదైనా హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయి, ప్రస్తుత కాలాన్ని ఇండికేట్ చేస్తూ మాట్లాడాలంటే ఉన్న ఒకే ఒక్క మార్గం యామ్, ఈజ్, ఆర్. కావాలంటే ట్రై చేయండి. ప్రస్తుత యాక్షన్స్ని చెప్పాలంటే ఉన్న ఒకే ఒక్క మార్గం ఇది మాత్రమే. ఓకేనా? ఇప్పుడు వీటిలన్నింటినీ ఎటువంటి సబ్జెక్ట్ వస్తే ఎటువంటి హెల్పింగ్ వెర్బ్ వస్తుంది, ఈ హెల్పింగ్ వెర్బ్స్ వచ్చిన తర్వాత ఎటువంటి మెయిన్ వెర్బ్ రావాలి, తర్వాత ఏ కాలానికి సంబంధించి ఇవి చెప్తున్నాయనేది క్లాస్ని ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ మీకు ప్రాక్టీస్ సెషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడండి.
ప్రజెంట్లో ఒక పని జరుగుతూ ఉంది. కంటిన్యూ అంటే ఏంటి? జరుగుతూ ఏదైతే ఉంటుందో అదే కంటిన్యూ అవుతున్నట్టు, అంతే కదా. ఇప్పుడు మనం చదువుకుంటాం, ఎవరైనా వస్తారు పెద్దవాళ్ళు, కంటిన్యూ అంటే కంటిన్యూ అంటే చేయి అలా జరుగుతూ ఉంది. పని అయిపోయింది కానీ జరగబోయేది కానీ ఏదైతే జరుగుతూ ఉందో, ప్రెజెంట్ జరుగుతూ ఉన్నదానికి ఇది చెప్పాలి, గతంలో జరుగుతూ ఉన్నదానికి ఇది చెప్పాలి, ఫ్యూచర్లో జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి ఇది ఈ విధంగా చెప్పాలి. ఓకేనా? మరి ఎటువంటి సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఎటువంటి హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేస్తే పర్ఫెక్ట్గా సెంటెన్స్ అనేది ఫామ్ చేయగలం, మనం మాట్లాడే మాటకి పర్ఫెక్ట్ మీనింగ్ ఎలా వస్తుంది ఒకసారి చూద్దాం. ఐకి ఉన్న ఒకే ఒక ఆప్షన్ యామ్. ఓకేనా? ఉయ్యుదేకి ఉన్న ఆప్షన్ ఆర్. హీ షీ ఇట్ అండ్ నేమ్, వీటిలన్నింటికి ఈజ్ అనేది అప్లై చేస్తాం. ఆల్రెడీ మీకు చాలామంది చెప్పుంటారు, హీ షీ ఇట్ అనే దానికి హిజ్ సౌండ్ కింద వస్తుంది కాబట్టి ఈ ఎస్ అనేది వస్తుంది. ఒకసారి చూడండి, దీన్ని బట్టి నేర్చుకొని అంటారు. ఆ రూల్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి మనం హీ షీ ఇట్ నేమ్ వచ్చినప్పుడు లాస్ట్లో ఎస్ సౌండ్ ఏదైతే వస్తుందో అదే అప్లై చేస్తాం. ఓకేనా? ప్రజెంట్లో ఏ సబ్జెక్ట్ వస్తే ఏ హెల్పింగ్ వెర్బ్ రావాలి అనేది చూసాం. మరి ఇప్పుడు మన స్ట్రక్చర్ ఏంటి? నార్మల్గా సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అనేది తెలిసింది, హెల్పింగ్ వెర్బ్ అనేది తెలిసింది. మరి మెయిన్ వెర్బ్ ఏంటంటే ఎప్పుడైతే సింపుల్గా స్టార్ట్ చేసినప్పుడు V1 అప్లై చేసామో ఈ సింపుల్గా స్టార్ట్ చేసిన దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం కదా. సింపుల్గా అంటే ఏంటి? V1. సింపుల్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి కదా, అంటే ఏం చేయాలి? లాక్కుంటూ వెళ్ళాలి, అంటే ఐఎన్జీ పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే V1కి అదే ఇక్కడ డైరెక్ట్గా V4 అని మాట్లాడతాం. ఇక్కడ అర్థమైందా? సబ్జెక్ట్ అనేది ఐ కింద, యామ్ అనేది హెల్పింగ్ వెర్బ్ కింద, V4 రీడ్ అని ఉన్నది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని రీడింగ్. ఏదైతే V1 అనే హెల్పింగ్ వెర్బ్ ఉందో దానికి ఇన్ఫామ్ని అప్లై చేసి డైరెక్ట్గా దాన్ని మనం ఏ యాక్షన్ అయితే చేస్తున్నామో ఆ యాక్షన్ని మెయిన్ వెర్బ్గా చెప్పేయచ్చు. లాస్ట్లో దానికి సంబంధించి దేని గురించి అయితే మాట్లాడుతున్నాం అనేది దాన్ని ఆబ్జెక్ట్ రూపంలో చెప్తాం. నెక్స్ట్ పాస్ట్. ఒకసారి చూడండి, హీ షీ ఇట్ నేమ్కి ఎస్ సౌండ్ వచ్చింది అనుకున్నాం కదా. ఈ రెండిట్లో ఎస్ సౌండ్ వచ్చింది ఏది ఉంది? వజ్జా వర్రా, వజ్. ఓకేనా? ఏదైతే ఎస్ సౌండ్ వస్తుందో దాన్ని డైరెక్ట్గా అప్లై చేసేయండి. ఓకేనా? ఉయ్యు దే, ఇక్కడ ఒకసారి రండి. ఉయ్యు దే ఏం చేసాం? ఆర్. యామీజ్ ఆర్, వజ్ ఆర్ వర్. ఇది కూడా ఆర్ సౌండ్ పలుకుతుంది, ఇది కూడా ఆర్ సౌండ్ పలికించండి. ఉయ్యు దే వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆర్ సౌండ్ ఏదైతే వచ్చిందో దాన్ని మనం అప్లై చేయాలి. ఓకేనా? మరి ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి రెండింటిని అప్లై చేస్తాం. ఇక్కడ మూడు ఉన్నాయి కాబట్టి ఈ మూడింటికి పెట్టాం. ఎప్పుడైతే మూడు ఉన్నాయో మూడింటిని యూజ్ చేసుకున్నాం, రెండు ఉన్నాయో రెండింటిని ఇలా రాసుకుని ఏదైతే ఇంకా మనకి ఇక్కడ ఎలిజిబుల్ అవుతుంది అనేది ఈ రెండింటిలో చూసుకోవాలి. ఇక్కడ ఐఆమ్, ఐ వాజ్, ఇవి ఇంకెప్పటికీ మారవండి. ఓకేనా? ఐ అనేవాడిని నేను ఎప్పుడైతే మాట్లాడుతున్నానో ప్రెజెంట్ గురించి మాట్లాడాలంటే ఐఆమ్ అని, పాస్ట్ గురించి మాట్లాడాలంటే ఐ వాజ్ అని. ఇది ఇంకా ఎప్పటికీ మారదు, అదే స్ట్రక్చర్ ఫాలో అవుతుంది. ఉయ్యు దే అనేది ఆర్ సౌండ్ రావాలి. ఇక్కడ ఏఆర్ఈ, ఆర్ వర్, ఆర్ సౌండ్ వస్తుంది కదా. ఇది హీ షీట్ అండ్ నేమ్కి ఎస్ సౌండ్, ఈజ్. హీ షీట్ నేమ్కి వజ్. ఓకేనా? ఇది ఒక క్లారిటీ అయితే మీకు వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ విల్ బి. ఇక్కడ ఆల్ సబ్జెక్ట్స్ ఎన్నైతే ఉన్నాయో మనకి వాటిలో ఏదైనా మనం అప్లై చేయొచ్చు. ఓకేనా? హెల్పింగ్ వెర్బ్ అండ్ మెయిన్ వెర్బ్ ఇక్కడ ఏదైనా అప్లై చేయొచ్చు. హెల్పింగ్ వెర్బ్ ఏంటి? విల్ బి. మెయిన్ వెర్బ్ ఏంటి? V4. ఓకేనా? ఆబ్జెక్ట్ అనేది రిమైనింగ్ సెంటెన్స్గా మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాని గురించి మనం చెప్తాం. ఇక్కడ చూడండి, మన యూనివర్సల్ స్ట్రక్చర్ తెలుసు కదా, ఏంటది? సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఐ, యు, దే, హీ, షీ, ఇట్ అండ్ నేమ్ ఏదైతే తీసుకుంటామో దానికి సంబంధించి ఏ హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేయాలనేది ఆల్రెడీ నేర్చుకున్నాం మనం. ఇప్పుడు
ప్రెజెంట్ మీరు ఏదైనా యాక్షన్ని చేస్తూ ఉన్నారు, పనిలో కంటిన్యూటీ ఉంది, జరుగుతూ ఉంది అని చెప్పేటప్పుడు ఎలా మాట్లాడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ అనేది ఐ తీసుకుందాం. ఐ వస్తే హెల్పింగ్ వెర్బ్ అనేది ఏం రావాలి? యామ్. ఐ యామ్. మెయిన్ వెర్బ్ అనేది ఏం రావాలని చెప్పాం? V1 ప్లస్ ఐఎన్జీ ఫామ్. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా? నేను టీచ్ చేస్తున్నా. ఐ యామ్ టీచ్, TSH. ఓకేనా? టీచ్ V1. మరి దీనికి కంటిన్యూటీ కదా, దాని గురించి ఏం చేయాలి? ఐఎన్జీని యాడ్ చేయాలి. ఐ యామ్ టీచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఓకేనా? స్పోకెన్ ఇంగ్లీష్. ఇప్పుడు నేను మీ కళ్ళ ముందు చెప్తూ ఉన్నాను కాబట్టి ఐ యామ్ టీచింగ్. సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, రిమైనింగ్ ఆబ్జెక్ట్. మరి ఇప్పుడు ఇక్కడికి రండి. నేను ప్రస్తుతం చెప్తూ ఉన్నాను, మరి గతంలో చెప్తూ ఉన్నాను అనడానికి ఐ, తర్వాత ఐకి ఏం రావాలి? వాజ్. ఐ వాజ్ టీచింగ్. ప్రజెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ చెప్తున్నాను. గతంలో ఏం చెప్పాను అంటే ఐ వాజ్ టీచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఓకేనా? నేను ఏదైతే ప్రస్తుతం మీ కళ్ళ ముందు చెప్తున్నానో దాని గురించి చెప్పేటప్పుడు ఐ యామ్ టీచింగ్ అని, గతంలో ఏదైతే ఒక పాయింట్ ఆఫ్ టైంలో కానీ మీరు చూస్తున్నప్పుడు కానీ ఏదైతే చెప్పానో దాన్ని ఐ వాజ్ టీచింగ్ అని అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ విల్ బి. ఇక్కడ కూడా చూడండి, సబ్జెక్ట్ అనేది ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఫ్యూచర్లో నా వీడియోస్ని చూడబోతారు అంటే అప్పుడు మీరు అని చెప్పాలంటే నేనేమని చెప్తున్నానంటే యూ, సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్ ఏంటి? విల్ బి, మెయిన్ వెర్బ్ ఏంటి? V1 ప్లస్ ఐఎన్జీ. యూ విల్ బి వాచింగ్. You will be watching spoken English videos. ఓకేనా? మీరు ఫ్యూచర్లో ఏదైతే చేయబోతున్నారో ఆ పనికి సంబంధించి ఫ్యూచర్లో కంటిన్యూ చేయబోతున్నారు. ఒక సెటైన్ టైంలో ఏదైతే చేయబోతున్నారో దానికి సంబంధించి చెప్పేటప్పుడు ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం. ఓకేనా? మూడింటికి ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నా. ఇది పాజిటివ్ సెంటెన్స్ ఏదైతే ఉందో దానికి ఎలా అప్లై చేయాలి అనేది ఈ విధంగా ఉంటుంది. మరి పాజిటివ్ సెంటెన్స్ ఒక్కటే ఉంటుందా అంటే మనకి నెగిటివ్ ఉంటుంది, ఇంట్రాగేటివ్ ఉంటుంది, WH క్వశ్చన్లో ఉంటుంది. ఏ విధంగా మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడాలి, ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది ప్రతి సెంటెన్స్ మనకు తెలిసి ఉండాలి. కాబట్టి పాజిటివ్ సెంటెన్స్ అనేది ఎలా ఫామ్ అవుతుందో నేర్చుకున్నాం. ఇప్పుడు నెగిటివ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఇంట్రాగేటివ్ అండ్ WH క్వశ్చన్స్ అనేది ఈ యామిజార్, వజర్వర్, విల్ బి వీటిని ఏ కాలంలో ఏ విధంగా యూజ్ చేయాలనేది ఇప్పుడు నేర్చుకుందాం. ఇది చూడండి, సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ఆబ్జెక్ట్. ఇది ఎటువంటి సెంటెన్స్? ఎప్పుడైతే పాజిటివ్ సెంటెన్స్ అని మనం మాట్లాడతామో దాన్ని ఈ స్ట్రక్చర్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే స్ట్రక్చర్ని యూజ్ చేసి నెగిటివ్ ఎలా మాట్లాడాలంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే హెల్పింగ్ వెర్బ్ వస్తుందో దాని తరువాత నాట్ అనేది అప్లై చెయ్యాలి. ఓకేనా? ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓన్లీ నెగిటివ్ సెంటెన్స్ అనేది ఎలా ఫామ్ చేయాలో ఈ ఒక్క విషయం, నాట్ అనేది ఎప్పుడు హెల్పింగ్ వెర్బ్ తర్వాత మాత్రమే రావాలి. సేమ్ దీంట్లో కూడా అంతే. కానీ దీనికి ఒక రూల్ అప్లై అయితే దీనికి ఇంకో రూల్ అప్లై అవుతుంది. అది ఏంటంటే ఈ రెండింటికి సేమ్. ఎందుకంటే హెల్పింగ్ వెర్బ్ అనేది ఒకటే ఉంది. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అనేది ఒకటే కానీ 2 వర్డ్స్ కాంబినేషన్లో వచ్చింది. మరి దీనికి ఎలా మాట్లాడాలి అంటే దీనికి ఇంకొక రూల్ ఉంది. అది ఎలా అంటే సబ్జెక్ట్ సేమ్, హెల్పింగ్ వెర్బ్ అనేది ఇక్కడ 2 ఉందనుకున్నాం కదా, ఆ రెండింటిలో ఏదైతే ఫస్ట్ ఉందో దాన్ని రాసుకోవాల్సి ఉంటుంది. దాని తరువాత నాట్ పెట్టి మిగిలిన రిమైనింగ్ సెంటెన్స్ అనేది తరువాత రాయాల్సి ఉంటుంది.
ఇక్కడ ఒక్క వర్డే ఉంది హెల్పింగ్ వెర్బ్ కాబట్టి ఒక వర్డ్ తర్వాత నాట్ రాసేసాం. ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి 2 వర్డ్స్ ఉన్న మనం చేయాల్సింది ఏంటి, ఒక వర్డ్ తీసుకొని ఆ ఒక వర్డ్ తర్వాత నాట్ పెట్టేసి తరువాత మిగతా రిమైనింగ్ సెంటెన్స్ ఏది ఉందో దాన్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అర్థమైందా? హెల్పింగ్ వెర్బ్స్ 2 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ పడద్దు. ఇది ఒకటి మీకు క్లారిటీ వచ్చిందంటే ఇక్కడ నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్క హెల్పింగ్ వెర్బ్ ఒక్కొక్క వర్డే వచ్చింది. ఇక్కడ నుంచి ఒక్కొక్క హెల్పింగ్ వెర్బ్లో 2 వర్డ్స్ కూడా వచ్చి ఉంటాయి. దానికోసమే ఇది ఇంత క్లియర్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పాజిటివ్ అయింది, నెగిటివ్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంట్రాగేటివ్ అంటే ఎదుటి వాళ్ళ నుంచి ఆన్సర్ రాబట్టడం. ఎస్ ఆర్ నో అనే సింపుల్గా వాళ్ళ ఆన్సర్ నుంచి రాబట్టడం కోసం మనం అడిగేదాన్నే ఇంట్రాగేటివ్ అంటాం. ఇంట్రాగేటివ్ అంటే ఏంటంటే ఈ హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉందో దాని ముందు తీసుకొచ్చేస్తే సరిపోతుంది. హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వెర్బ్, ఆబ్జెక్ట్. ఇదేంటిది, ఇంట్రాగేటివ్. ఇదే రూల్ దీనికి కూడా సేమ్ అప్లై అవుతుంది. మరి ఇప్పుడు ఇక్కడికి రండి, ఫ్యూచర్ 2 ఉన్నాయి కదా, ఒకటి ఉంటే రాసేయడం సింపుల్. మరి 2 ఉంటే ఎలా అంటే 2 ఉన్న టెన్షన్ ఏం లేదు. ఓకేనా, ఇక్కడ మన స్ట్రక్చర్ ఏంటి, జనరల్గా మన స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ మన సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్ ఏంటి, విల్ బి ప్లస్ మెయిన్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ అనేది 2 ఉంది కదా, నాట్ అయితే ఏం చేస్తా అని చెప్పాం, సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ నాట్ ప్లస్ బీ ప్లస్ మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇదేంటిది, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇంట్రాగేటివ్ వచ్చేటప్పటికి ఓన్లీ విల్ని మాత్రమే ముందు తీసుకురావాలి. అప్పుడు ఏమవుతుంది, విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఇంట్రాగేటివ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు WH క్వశ్చన్ అంటే జస్ట్ WH యాడ్ చేస్తే సరిపోతుంది. దీనికంతే WH ప్లస్ విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ దీన్ని WH క్వశ్చన్స్ అని అంటాం. ఇది ఒక్కటే కన్ఫ్యూజన్ అండి. కన్ఫ్యూజన్ కూడా ఏం అవసరం లేదు. ఒకటి ఉన్నప్పుడు ఒకదాన్ని ముందుకు ఎలా తీసుకొస్తామో 2 ఉంటే ఒకదాన్నే తీసిరండి, మిగతాదే దాని ప్లేస్లో దాన్నే వాడండి, సరిపోతుంది. ఓకేనా, ఒకసారి ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ ఇంట్రాగేట్ అనుకున్నాం, హెల్పింగ్ వెర్బ్ని ముందు తీసుకొచ్చాం, దీనికే WHని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇటువంటి ఎన్ని సెంటెన్స్ అయినా మనం మేక్ చేయొచ్చు. ఈ రెండిట్లో ఒకటే, ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క హెల్పింగ్ వెర్బే ఉంది, అక్కడ ఒక హెల్పింగ్ వెర్బే కానీ 2 వర్డ్స్ కాంబినేషన్లో ఉంది. కాంబినేషన్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది. దానికోసమే ఇది మీకు ఎక్స్టెన్షన్గా చెప్పాల్సి వచ్చింది. ఓకేనా, దీని మీద మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా. వీటి మీద ఇంకో మనం ఒక ప్రాక్టీస్ వీడియో అనేది మళ్ళీ ఒకసారి చేద్దాం. కంటిన్యూ చేయాలి. యామ్, ఈజ్, ఆర్, వజ్, ఆర్, వర్, విల్ బి ఏ కాలంలో పనిచేస్తున్నాం అనేది కంటిన్యూటీకి సంబంధించి తెలియజేసేవి. వీటికే ఇంకొక పేరు కూడా ఉంది, ఏంటంటే బీ ఫార్మ్స్. కంటిన్యూ యాక్షన్స్ అంటే ఏం యూజ్ చేయాలో నేర్చుకున్నాం. బీ ఫార్మ్స్ అంటే ఏం యూజ్ చేయాలి. కంటిన్యూ యాక్షన్స్ అంటే ఏం నేర్చుకున్నాం, సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్ ఏంటి, V4 పెట్టాలనుకున్నాం. ఓకేనా, V1 ప్లస్ ING ఫామ్ V4. మరి వీటిని బీ ఫార్మ్స్ అని ఎందుకు అంటాం, వీటిని బీ ఫార్మ్స్ అనడానికి కారణం ఏంటి, బీ ఫార్మ్స్ తర్వాత కూడా V4 పెట్టాలా లేదంటే వాటికి ఏమైనా సపరేట్ రూల్ ఉందా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మన క్లాస్ విన్నారు కదా, కంటెంట్ అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మనం అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి పెట్టగానే మీరు చూడడం కోసం బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకేనా, ప్రతిరోజు పెట్టినట్టు ఈరోజు కూడా వీడియో చివరిలో మీకు 25 to 26 A to Z మీద వర్డ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. అవి ఏంటి, యాక్షన్స్, వెర్బ్ ఫార్మ్స్తో ఏ అయితే ఉన్నాయో అవి. V1 ఫస్ట్ V1 అనేది నేర్చుకోండి. ఎప్పుడైతే మనం ఒక 250, 300 అనేవి వెర్బ్స్ అనేది తెలుస్తుందో అప్పుడు దాని 2వ రూపం 3వ రూపం అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ వర్డ్ తెలిసిందనుకో
రూపాన్ని మార్చడం ఈజీ. అలా కాకుండా ఒకేసారి అన్నీ నేర్చుకుందాం అంటే కష్టమవుతుంది. కాబట్టి ఫస్ట్ యాక్షన్స్ వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 200 300 వరకు నేర్చుకోండి, సరిపోతుంది. తర్వాత వాటి ఫామ్స్, ఇది V1 కదా మనం చెప్పేది, V2 V3 ఎలా రాయాలి అనేది వాటిని నెక్స్ట్ మనం సపరేట్గా ఒక వీడియో చేద్దాం వాటికి. ఓకేనా? A to Z అనేది మీకు డైలీ పెట్టడం జరుగుతుంది. ఈరోజు కూడా అటువంటి ఇమేజెస్ మీకు పెడతాను. 25 or 26 వర్డ్స్ ఉంటాయి. వీడియో ఎండింగ్లో ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.